ముందుగా ఎంఎస్ టీవీకి స్వాగతం. రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు నమస్కారాలు. స్కూల్కి వచ్చాము. ఇక్కడ హెచ్ఎం గారితో రెండు విషయాలు మాట. నమస్తే సార్, మీ పేరు? మధు సార్. స్కూల్ గురించి రెండు విషయాలు చెప్పండి. ఓకే సార్. పేరు మధు సార్. నేను 2024 డిఎస్సిలో ఎస్సీ సోషల్గా ఎన్నిక కావడం జరిగింది. అలాగనే ఈ స్కూల్లో మాకు ఫస్ట్ క్లాస్ నుంచి 7th క్లాస్ వరకు ఉంది సార్. అయితే మా స్కూల్లో మేము పిల్లలకి వర్క్షీట్లు కానీ హోంవర్క్ కానీ ప్రతిరోజు ఇవ్వడం జరుగుతుంది. అలాగనే గవర్నమెంట్ నుంచి వచ్చే అన్ని సదుపాయాలు కూడా యూటిలైజ్ చేయడం జరుగుతుంది. ఎండిఎం కూడా మా దగ్గర చాలా బాగుంటుంది. అలాగనే కాంప్లెక్స్ స్థాయిలో కానీ మరియు పాఠశాల స్థాయిలో కానీ మరియు మండల స్థాయిలో జరిగేటువంటి కార్యక్రమాల్లో మేము మా విద్యార్థులను తీసుకెళ్లడం జరుగుతుంది. అలాగనే మా కొలీగ్స్ ఉన్నటువంటి అఖిల్ సార్ కానీ బాలు సార్ కానీ వీళ్ళిద్దరు కూడా ఎంతో పకడ్బందీగా వర్క్షీట్లు కంప్లీట్ చేయడం కానీ, ఒక విద్యార్థికి 1st నుంచి 5th వరకు కంపల్సరీగా వర్క్షీట్లు అనేవి కంప్లీట్ చేయాలి. అలాగనే పాఠశాలకు సంబంధించింది విద్యార్థుల్లో మానసిక వికాసం కోసం ఏంటంటే పిక్నిక్ కానీ, తర్వాత పాఠశాల వార్షికోత్సవం లాంటి కార్యక్రమాలు కానీ, పిల్లల్లో నాయకత్వ విలువలు పెంపొందించడం కోసం 6th 7th వాళ్ళకి హౌసరీ సిస్టమ్ అనేసి కొన్ని ప్రత్యేకంగా డ్రెస్సులు ఇచ్చేసి వాళ్ళకి విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలు పెంపొందించడం కోసం ఇచ్చారు. అలాగనే వాటిని కూడా మేము ఇవ్వడం జరిగింది. ఇంకా పాఠశాలలో సంబంధించింది ఏమీ కొరత లేకుండా విద్యార్థులకి ఒక అంటే సదుపాయాలు లేకపోవచ్చు, కానీ ఒక విద్యార్థికి కావాల్సింది పటిష్టమైన విద్య మరియు క్రమశిక్షణ. మనం ఎక్కడ ఏ స్కూల్లో చదివామన్నది కాదు. మా అభిప్రాయం ఏంటంటే మనం ఎక్కడ చదివామన్నది కాదు, మనం ఎంత చదివాము, ఎంత నాలెడ్జ్ నేర్చుకున్నది అన్నది ముఖ్యం. మనం ఫ్యూచర్లో చూసినట్టయితే నా అభిప్రాయం ఏంటంటే విద్యార్థికి ఎక్కడ చెట్టు కింద కూర్చొని చదివినా కానీ పాఠశాలలో విద్యార్థికి ఒక సమగ్రమైన విద్యని అందించడం జరుగుతుంది మా పాఠశాలలో. ఓకే సార్. విద్యతో పాటు క్రీడలు కూడా ఏమైనా ఆడిస్తున్నారా? అలాగే భోజన ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? మీరు మంచి క్వశ్చన్ వేశారు సార్. ప్రతిసారి మేము మా విద్యార్థులకి అప్పుడప్పుడు గేమ్స్ పెడతాం సార్. ఎవ్రీ సాటర్డే కల్చరల్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. తర్వాత పిల్లలు డ్యాన్స్ కూడా వేస్తారు. దానికి సంబంధించి నేను గేమ్స్ పెట్టిన మీకు ఫోటోలు కావాలంటే కూడా, నేను వీడియోలు కావాలంటే కూడా సెండ్ చేస్తాను. నా దగ్గర వీడియోలు ఉన్నాయి. పిల్లలకి వాళ్ళల్లో ఏమన్నా స్పోర్ట్స్ ఎబిలిటీ ఉందా లేదా చూడడం కోసం రన్నింగ్ పెడతాం, అప్పుడప్పుడు కబడ్డీ పెడతాం. పిల్లలతో కలిసి మేము కూడా వాలీబాల్ ఆడతాం. తర్వాత క్రికెట్ కూడా మేము పిల్లలతోటి ఆడుతూ ఉంటాం. పిల్లలు కూడా క్రికెట్ ఆడుతూనే ఉంటారు. భోజనం కూడా మా దగ్గర ఎండిఎం చాలా బాగుంటుంది. మేము ఎప్పటికప్పుడు ప్రతిరోజు నేను పిల్లలతోటే తింటా ఉంటా. కావాలి ఇప్పుడు కూడా ఉండండి, లంచ్ టైం అయిపోతే నేను వాళ్ళతో నిల్చొని నేను కూడా అక్కడే తింటా. పిల్లలు బాగుంటుంది. గుడ్డు ఉన్న రోజు గుడ్డు, కిచిడి ఉన్న రోజు కిచిడి పెడతా ఉంటారు సార్. దీంతో పాటు గవర్నమెంట్ ఇప్పుడు రాగి జావ కూడా ఇస్తుంది సార్. అది వాళ్ళు ఇచ్చినప్పుడు మేము కంపల్సరీ ఇచ్చిన 1 monthలో కూడా పెట్టడం జరుగుతుంది సార్. తల్లిదండ్రులకు మీరేం చెప్పబోతున్నారు మీ స్కూల్ గురించి? తల్లిదండ్రులకి చెప్పవలసింది ఏంటంటే ప్రైవేట్ స్కూల్లో కంటే మన స్కూల్లో క్వాలిఫైడ్ టీచర్లు ఉన్నారు. ఒక క్వాలిఫైడ్ టీచర్ మీకు రావాలంటే ఒక పోస్ట్కి లక్షలలో ఉంటారు. ఒక గవర్నమెంట్ టీచర్ జాబ్ కొట్టడం అంటే ఈ రోజుల్లో మనందరికీ తెలిసిందే. ఎంతో కష్టపడి టీచర్లు వస్తారు. ఇప్పుడు వచ్చిన 24 డిఎస్సిలో కూడా చాలామంది యువతున్నారు. కాబట్టి ఒకసారి మీరు ఆలోచించాలి. మీరు ఆలోచించితే మీకే అర్థమవుతుంది. గవర్నమెంట్లో క్వాలిఫైడ్ టీచర్లు ఉంటారు. ఒక క్వాలిఫైడ్ టీచర్ని తీసుకోవాలంటే ఒకసారి టెట్ రాయాలా, డిఎస్సి రాయాలా. వీటితో పాటు ఒక టీచరు ఆ టీచర్ జాబ్ కొట్టిందంటే దాని వెనకాల 2-3 years కష్టం ఉంటుంది. ఎంతో కష్టపడి డెప్త్గా సబ్జెక్టు చదివితే కానీ రాదు. అంత సబ్జెక్టు ఉన్న ఉపాధ్యాయుడు వచ్చి ఇక్కడ కంపల్సరీ విద్యార్థికి చదువు ఎంత చెప్పాలో చెప్పగలుగుతాడు. ఇప్పుడు మనం గవర్నమెంట్ ప్రైవేట్ స్కూళ్ళల్లో చూసినట్టయితే కొన్ని స్కూళ్ళల్లో టెట్ క్వాలిఫైడ్ టీచర్లు ఉండరు. టెట్ క్వాలిఫైడ్ టీచర్లు లేకపోయినా కానీ వాళ్ళు ప్రైవేట్ స్కూళ్ళల్లో చదివిస్తారు. ఇంకా నేను చెప్పొచ్చేది ఏంటంటే తల్లిదండ్రులకి మన గ్రామీణ ప్రాంతాల్లో ఇక్కడ ఉపాధ్యాయుడు ఖచ్చితంగా పాఠం చెప్తాడు, హోంవర్క్ పెడతాడు, సిలబస్ అయిపోతుంది. కానీ తల్లిదండ్రులు ఇంటి దగ్గర పిల్లల్ని చదివించట్లేదు. దానికి కూడా అనేక కారణాలు ఉన్నాయి. వీళ్ళ ఆర్థిక పరిస్థితి బాగలేక,
వీళ్ళు పొద్దున్నే పనికి వెళ్తారు, వీళ్ళు వచ్చేసరికి లేట్ అవుతుంది. విద్యార్థులు ఇంటి దగ్గర చదివించేటోళ్ళు లేరు. ప్రైవేట్ స్కూల్కి మనకి పెద్ద తేడా ఏం లేదు. ఏంటంటే వాళ్ళు చదువుకున్న పేరెంట్స్ ఉంటే ఇంటి దగ్గర చదివిస్తారు. ఇక్కడ మన దగ్గర మనం విద్యార్థులు ఇంటి దగ్గర చదివించలేదు. కానీ గవర్నమెంట్ స్కూల్లో ఎఫిషియెంట్ టీచర్లు అయితే ఉన్నారు, మోర్ నాలెడ్జబుల్ టీచర్స్ ఉన్నారు, వాళ్ళు బాగా పాఠాలు చెప్పగలుగుతున్నారు. కానీ అందుకనే మన పాఠశాలలో మన గవర్నమెంట్ స్కూళ్ళల్లో మీరు జాయిన్ చేయించండి. నెక్స్ట్ మన గవర్నమెంట్ పిల్లలకి ఒక 23 రకాల వస్తువులతో ఒక కిట్ అనేది తయారు చేస్తుంది. అలాగనే ఇంకోటి ఏంటంటే నెక్స్ట్ ఇయర్ నుంచి విద్యార్థులకి మార్నింగ్ పూట అల్పాహారం కూడా పెట్టడం జరుగుతుంది. దీని అన్నింటినీ విద్యార్థులు తల్లిదండ్రులు గమనించి రాబోయే రోజుల్లో కార్పొరేట్ విద్య కంటే ప్రైవేట్ స్కూళ్ళలో విద్య బాగుంటుంది. ఇంకా మనకు తెలిసి ఇంటిగ్రేటెడ్ స్కూల్ కూడా ప్రారంభిస్తున్నారు. మీరు ఆలోచించాలి తల్లిదండ్రులు, గవర్నమెంట్ స్కూళ్ళు చాలా బాగున్నాయి, ఇంతకుముందు లెక్క లేదు. బుక్స్ కూడా జూన్ ఫస్ట్ వీక్లోనే ఇస్తున్నారు. చూడండి, ఉచితంగా బుక్స్ ఇస్తున్నారు. మీరు అదే ప్రైవేట్ స్కూళ్ళల్లో అయితే వీటిని తీసుకోవాలంటే మీకు 6,000 నుంచి 7,000 ఖర్చు అయితే ఉచిత విద్య, ఇప్పుడు ఉచిత అల్పాహారము, తర్వాత మధ్యాహ్న భోజన పథకము, స్కూల్ డ్రెస్సులు, షూలు నెక్స్ట్ ఇయర్ నుంచి ఇంకా తెలంగాణ గవర్నమెంట్ చాలా చాలా అభివృద్ధి చేయదలుచుకుంటుంది. కాబట్టి తల్లిదండ్రులు ఈ నెక్స్ట్ ఇయర్ నుంచి పాఠశాలలో అడ్మిషన్లు తీసుకొని మన గవర్నమెంట్ స్కూల్ని బాగు చేయగలరని నేను కోరుకుంటున్నాను సార్.